నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. పొనగంటి ఆకుతో పప్పు కూర చేసుకున్నాము. ఈరోజు మేము ఈ పప్పు కూర ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది 1 కప్ మసూర్ దాల్. ఏ పప్పులనైనా వండుకునే ముందు కనీసం 2 గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అంత సమయం లేనప్పుడు తక్కువలో తక్కువ అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది ఈ మసూర్ దాల్. ఇది చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి. పప్పుని నానబెట్టుకోవడానికి వాడిన నీళ్ళను తీసివేసి ఫ్రెష్ వాటర్ వాడుకోవాలి ఉడకబెట్టడానికి. అయితే ఏ పప్పునైనా 2 గంటలు నానబెట్టుకోవాలి అని చెప్పడానికి కారణం ఏంటంటే డైజెషన్ ఈజీగా అవుతుంది ఒకటి, గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి మరొకటి. 2 గంటలకు మించి 3-4 గంటలు నానబెట్టుకోగలిగితే పప్పు పలుకు విప్పి కనబడితే అది ఇంకా మంచిది. ఇలా పొనగంటి ఆకును కూడా మంచిగా కడుక్కొని నీళ్లు వడేసేలా ఆరబెట్టుకుంటే కట్ చేసుకోవడం సులువు అవుతుంది. 10 or 15 minutes వడేసుకుంటే సరిపోతుంది. ఆకు తడి పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదు. ఈ పప్పు ఉడకడానికి కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు పట్టింది అంతే. ఇలా ఆకును కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ ఈ ప్లేట్లో కర్రీకి కావాల్సినవి, చారుకు కావాల్సినవి 2 కూడా ఉన్నాయి. ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క మిగిలిపోయిందని దీన్ని కూడా వాడుకున్నాను ఈ కర్రీలోకి. అలాగే 2 టమాటాలు. ఈ పప్పు కూరలోకి ఈరోజు మేము కొంచెం పల్లి నూనె, కొంచెం నువ్వుల నూనె వాడుకున్నాము. ఇవి 2 కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కోవిడ్ కంటే 1 or 2 years ముందు మాకు ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మేమున్న ప్లేస్లో దొరుకుతుండేవి. తెప్పిద్దామని ఒక్కసారి తెప్పించిన తర్వాత ఆ రుచి అలవాటైనప్పటి నుంచి మేము ఇప్పటి వరకు మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్స్ వాడలేదు ఇంట్లో. పూరీ లాంటివి, గారెలు లాంటివి డీప్ ఫ్రై చేయాల్సి వచ్చినా సరే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నప్పటికీ అది కూడా రిఫైన్డ్ ఆయిల్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అది కూడా. ముందు పోపులో మెంతి పొడి వేయడం మర్చిపోయాను. అయినా సరే ఆకు వేసిన తర్వాత ఆకుని కాస్త జరిపి మెంతి పొడి వేసుకున్నాను. ఈ మెంతి పొడి వేయించిన మెంతులది కాదు, వేయించకుండా పట్టిన మెంతుల పొడి కాబట్టి మళ్ళీ చేదు రాకుండా ఉండడం కోసం అలా. మేము ఇంట్లో పొనగంటి ఆకు కూర చేయక తినక చాలా సంవత్సరాలు అయ్యింది. దానికి కారణం కొన్ని సంవత్సరాలు మేమున్న ప్లేస్లో ఆకు దొరికేది కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు అలా మార్కెట్కి వెళ్ళినప్పుడు నోటీస్ చేయకపోవడం, రీసెంట్గా 1-2 సార్లు చూసిన తర్వాత అనిపించింది చాలా రోజులైంది కదా, ఈసారి ఖచ్చితంగా తీసుకోవాలి అని. ఈ పప్పు పూర్తిగా ముందే మంచిగా ఉడికినా సరే పొనగంటి ఆకు పచ్చిదనం పోయేంత వరకు మగ్గిచ్చిన తర్వాత టమాటాలు వేసుకొని మరో 2 నిమిషాలు మగ్గిచ్చి ఇలా పప్పు వేసుకున్న తర్వాత అన్నీ కలిపి మంచి బ్లెండ్ రావడం కోసం కాస్త నీళ్లు పోసుకొని మరో 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో పప్పు అడుగంటకుండా గమనించుకుంటూ 1-2 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది. చివర్లో కాస్త కొత్తిమీర. అలాగే మా మిగిలిన వంటల్ని చూసేయండి. ఇది పుదీనా రసం. అన్నం, పప్పు 2 కూడా వేడి వేడిగా ఉన్నాయి. మీకు చూపిద్దామంటే చెయ్యి కాలుతుందేమో అన్నట్టుగా జాగ్రత్తగా. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.